హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్విఎస్ రెడ్డి సార్ని. మనం ఈరోజు ఏపీ హిస్టరీలో 5th యూనిట్ అయిన అంశం మాట్లాడుతున్నాం. చాలా నీట్గా నిదానంగా ఏపీ హిస్టరీకి సంబంధించిన అంశాలని డిస్కషన్ చేయడం జరుగుతుంది మిత్రులారా. రైట్, సో చూడండి, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు. మనకు ఏపీ హిస్టరీలో 5th యూనిట్ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు. ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు గురించి మాట్లాడుతున్నాం మిత్రులారా. రైట్, సో అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు గురించి మనం మాట్లాడుతున్నాం. ఎస్, ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడుతుంది అనేది. ఎస్, అయితే సో విశాలాంధ్ర అనే భావన అంటే ఆంధ్రప్రదేశ్కి మొదటిలో ఏమని పేరు పెట్టాలని సూచించుకున్నారంటే విశాలాంధ్ర అనే పేరు పెట్టాలనుకున్నారు. ఎస్, విశాలాంధ్ర అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే ఏపీ ప్లస్ తెలంగాణ, ఏపీ ప్లస్ తెలంగాణని కలపాలి అనుకుంటాం. దాన్నే మనం ఏమంటామంటే విశాలాంధ్రగా పిలవడం జరుగుతుంది. మొదటిలో ఏపీని తెలంగాణని, ఆంధ్ర మరియు గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రాని మరియు తెలంగాణని. సో గుర్తుపెట్టుకోవాలి. సో ఏమని చెప్తున్నాము అంటే మొదటిలో మనం ఆంధ్రాని తెలంగాణని కలిపి ఆంధ్రాని తెలంగాణని, ఆంధ్ర మరియు తెలంగాణని కలిపి ఏమనాలి అనుకున్నాము అంటే విశాలాంధ్ర అనాలి అని సో ప్రతిపాదించుకున్నాం. అందుకే మొట్టమొదటిసారిగా విశాలాంధ్ర అనే భావన సో ఎవరు తీసుకొని వచ్చారయ్యా అంటే మామిడి వెంకటరంగయ్య. సో అంటే విశాలాంధ్ర అనే భావన మొట్టమొదటిసారిగా తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే మామిడి వెంకటరంగయ్య గారు అని చెప్తున్నాం. అయితే ఈ విశాలాంధ్ర కావాలని మొదటిగా కోరిన పార్టీ ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు ఆన్సర్ చేయాలి సిపిఐ పార్టీ. విశాలాంధ్ర కావాలని కోరిన పార్టీ ఏమిటంటే సిపిఐ పార్టీ. విశాలాంధ్ర అనే భావన మొదటిసారిగా ప్రతిపాదించింది మామిడి వెంకటరంగయ్య. అయితే విశాలాంధ్ర కావాలని కోరిన పార్టీ మొట్టమొదటి పార్టీ సిపిఐ పార్టీ. అయితే విశాలాంధ్ర కావాలని సో కోరిన పార్టీ సిపిఐ పార్టీ. సో అయితే ఇదే విశాలాంధ్ర కావాలని సూచన చేసింది. సో ఎప్పుడు సూచన చేయడం జరిగిందంటే సిపిఐ పార్టీ 1945. ఎప్పుడు పిలుపునిచ్చిందంటే విశాలాంధ్ర కావాలని ఎప్పుడు సూచన చేసింది అంటే సిపిఐ. సో 1945 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా చెప్పడం జరుగుతుంది. 1945లో సూచన చేయడం జరిగింది. పిలుపుని ఎప్పుడు ఇచ్చిందయ్యా అంటే 1946లో పిలుపుని ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. అంటే విశాలాంధ్ర కావాలని మొదటిగా సో కోరిన పార్టీ సిపిఐ. ఆ పార్టీ ఎప్పుడు సూచన ఇచ్చిందంటే 1945లో. ఎప్పుడు పిలుపునిచ్చింది అంటే 1946లో పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ నోట్ పెట్టి 3 అంశాలు రాశా. ఆంధ్ర ఏర్పాటు అంటే మద్రాసు నుంచి విడిపోయి వేర్పడడాన్నే ఆంధ్ర ఏర్పాటుగా చెప్తాము. ఎప్పుడు ఏర్పడిందంటే 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. 1953 అక్టోబర్ 1న ఏర్పడడం జరిగింది. సో మద్రాసు నుంచి విడిపోయి పొట్టి శ్రీరాములు యొక్క ఆమరణ నిరాహార దీక్ష కారణంగా సో మనకి ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడుతుందంటే మద్రాసు నుంచి విడిపోయి 1953 అక్టోబర్ 1న ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఈ ఆంధ్ర పోయి తెలంగాణతో లేదా హైదరాబాద్ స్టేట్తో, తెలంగాణ లేదా హైదరాబాద్తో స్టేట్తో కలవడాన్ని మనం ఏమంటామయ్యా అంటే సో ఆంధ్రప్రదేశ్గా చెప్పడం జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడిందంటే 1946 నవంబర్ 1న ఏర్పడింది. పెద్ద మనుషుల ఒప్పందం కారణంగా 1946 నవంబర్ 1న ఏర్పడింది. అయితే ఆ నవ్యాంధ్రప్రదేశ్ అంటే అర్థం ఏంటంటే సో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవడం జరిగింది. సో ఆ తర్వాత ఏర్పడినదే నవ్యాంధ్రప్రదేశ్ 2014 జూన్ 2వ తేదీన ఏర్పడడం జరిగింది.
ఎస్, చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవడం జరుగుతుంది. ఈ తెలంగాణ విడిపోయిన తర్వాత ఫామ్ అయిందే నవ్యాంధ్రప్రదేశ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ నవ్యాంధ్రప్రదేశ్ 2014 జూన్ 2వ తేదీన ఏర్పడింది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి. ఎస్, ఇక్కడ చూడాలి చాలా జాగ్రత్తగా. విశాలాంధ్ర అనే పదాన్ని, విశాలాంధ్ర అంటే మీ అందరికీ తెలుసు కదండి. సో ఆంధ్ర ప్లస్ ఈ యొక్క హైదరాబాద్ స్టేటు లేదా తెలంగాణ వాళ్ళు కలవడాన్నే విశాలాంధ్ర. ఈ విశాలాంధ్ర చివరిలో ఏ విధంగా మారిపోయింది? ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. చివరిలో పేరు మార్చేశారు, ఆంధ్రప్రదేశ్గా పేరు మార్చాడు. మొదటిలో ఈ ఆంధ్రప్రదేశ్కి విశాలాంధ్ర అనేది పేరుగా ఉండడం జరుగుతుంది. విశాలాంధ్ర అనే పదాన్ని యూజ్ చేసింది అంటే గుర్తుపెట్టుకోలే, విశాలాంధ్ర అనే భావాన్ని తీసుకొని వచ్చింది మామిడి వెంకటరంగయ్య కాగా విశాలాంధ్ర అనే పదాన్ని యూజ్ చేసింది పుచ్చలపల్లి సుందరయ్య. పుచ్చలపల్లి సుందరయ్య ఈ విశాలాంధ్ర అనే పదాన్ని సో యూజ్ చేయడం జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య. ఈ పుచ్చలపల్లి సుందరయ్యని ఏమని పిలుస్తామంటే ఆంధ్ర కమ్యూనిస్ట్ గాంధీగా పిలవడం జరుగుతుంది. ఇతన్నే ఆంధ్ర కామ్రేడ్గా పిలవడం జరుగుతుంటుంది. అంటే గుర్తుపెట్టుకోవాలి, విశాలాంధ్ర అనే పదాన్ని మొదటిసారిగా సో యూజ్ చేసింది ఎవరయ్యా అంటే పుచ్చలపల్లి సుందరయ్య. విశాలాంధ్ర అనే భావాన్ని తీసుకొని వచ్చింది మామిడి వెంకటరంగయ్య. విశాలాంధ్ర కావాలని సో యొక్క మనకి చూచిన మరి పిలుపునిచ్చిన పార్టీ సిపిఐ పార్టీ మొట్టమొదటిసారిగా అని చెప్పేసి మనమందరం కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విశాలాంధ్ర కోసం పుచ్చలపల్లి సుందరయ్య ఒక దినపత్రికని, ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. ఒక దినపత్రికని, ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య రాసిన దినపత్రిక విశాలాంధ్ర అనే దినపత్రిక. పుచ్చలపల్లి సుందరయ్య రాసిన గ్రంథం విశాలాంధ్రలో ప్రజారాజ్యం. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రిపీటెడ్గా ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే పుచ్చలపల్లి రాసిన దినపత్రిక విశాలాంధ్ర అని చెప్తున్నాం. పుచ్చలపల్లి సుందరయ్య రాసిన గ్రంథము విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ మీరందరూ కూడా గమనించుకోగలగాలి. అంటే ఈ యొక్క విశాలాంధ్ర అనే పదాన్ని యూజ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్యగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ పుచ్చలపల్లి సుందరయ్య రాసిన దినపత్రిక విశాలాంధ్ర, సో గ్రంథం విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రతి ఒక్కరు కూడా రైట్ చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. వెరీ ఇంపార్టెంట్ ఏమిటో ఒక్కసారి గమనించుకుందాం. మిత్రులందరూ కూడా గమనించుకోవాలి. రైట్ చూడండి, ఆంధ్ర తెలంగాణ సో కలిపి విశాలాంధ్రగా ఏర్పాటు కావాలి అని. సో ఆంధ్ర మరియు తెలంగాణ కలిపి, సో అదే కదా ఆంధ్ర ప్లస్ తెలంగాణ కలిపితేనే కదా విశాలాంధ్రగా ఫామ్ అయ్యేది. సో విశాలాంధ్రగా ఏర్పాటు కావాలని, అందుకు విశాలాంధ్ర మహాసభలు జరపాలి అని మొదటిగా ఈ యొక్క కోరిన వ్యక్తి, మొదటిగా దీన్ని తీసుకొని విశాలాంధ్ర మహాసభలు జరపాలని అయ్యదేవర కాళేశ్వరరావు గారు 1949 నవంబర్ 26వ తేదీన విజయవాడలో ఈ యొక్క విశాలాంధ్ర మహాసభలకు సంబంధించిన తీర్మానాన్ని ప్రతిపాదించడం జరిగింది. అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆంధ్ర మరియు తెలంగాణ కలిపి విశాలాంధ్రగా ఏర్పాటు కావాలని, అందుకు విశాలాంధ్ర మహాసభలు జరపాలని మొదటిగా ప్రయత్నించిన వ్యక్తి, మొదటిగా తీర్మానాన్ని ఆమోదించిన వ్యక్తి, మొదటిగా తీర్మానాన్ని తీసుకొని వచ్చిన వ్యక్తి అయ్యదేవర కాళేశ్వరరావు. ఎక్కడండి? విజయవాడలో. ఏ సంవత్సరంలో అండి? 1949 నవంబర్ 26. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా జాగ్రత్తగా ఆంధ్ర ప్లస్ తెలంగాణ కలిపి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలి. ఆ విశాలాంధ్ర ఏర్పాటు చేయడానికి విశాలాంధ్ర మహాసభలు జరపాలి అని చెప్పేసి మొదటిగా నిర్ణయించిన వ్యక్తి అయ్యదేవర కాళేశ్వరరావు. ఎక్కడ అంటే విజయవాడలో అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడు అంటే 1949 నవంబర్ 26 అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది.
మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా నేను చెప్తున్న ప్రతి ఒక్క పాయింట్ టైం వేస్ట్ కాకుండా ఎగ్జామ్లో సూటిగా, సో అందుకే మనం విశాలాంధ్ర మహాసభలు 2 జరిపామండి. విశాలాంధ్ర మహాసభలు 2 జరిపాం. సో విశాలాంధ్ర అంటే ఆంధ్ర మరియు తెలంగాణ కలిపి సో విశాలాంధ్రగా ఏర్పడడానికి ఎన్ని విశాలాంధ్ర మహాసభలు జరిపాము అంటే 2 జరపడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంశం ఉంది. మొదటి విశాలాంధ్ర సభ రెండవ విశాలాంధ్ర మహాసభగా చెప్పుకోవడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా గమనించుకుందామండి. సో అంశం ఏమిటో చెప్తుంది. 1వ విశాలాంధ్ర మహాసభ, 2వ విశాలాంధ్ర మహాసభ చాలా క్లారిటీగా మీకు ఇవ్వడం జరిగింది. ఎస్, చూడాలి ఏ సంవత్సరంలో 1వది 2వది జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1వ విశాలాంధ్ర మహాసభ 1950 ఫిబ్రవరి 12 నుంచి 13వ తేదీ వరకు జరిగింది. 1950 ఫిబ్రవరి 12 నుంచి 13 వరకు. రెండవది 1954 జూన్ 13 నుంచి 14 వరకు జరిగింది. రెండవది వచ్చేసి సో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. సో విశాలాంధ్ర మహాసభ అనేది చాలా జాగ్రత్తగా గమనించుకుంటున్నామండి. విశాలాంధ్ర మహాసభ మొదటిది 1950 ఫిబ్రవరి 12 నుంచి 13 వరకు. రెండవది 1954 జూన్ 13 నుంచి 14వ తేదీ వరకు జరిగింది. జరిగిన ప్రాంతం ఎక్కడ అంటే వరంగల్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. జరిగిన ప్రాంతం ఎక్కడ అంటే ఫస్ట్ది వరంగల్. రెండవది ఎక్కడ అంటే హైదరాబాద్లో జరగడం జరిగింది. రెండవది ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్ ప్రాంతంలో జరిగింది. చూడండి, విశాలాంధ్ర మహాసభలు మొత్తం 2 జరుగుతాయి. రెండిట్లో మొట్టమొదటిది 1950 ఫిబ్రవరి 12 నుంచి 13 వరకు. సో రెండవది 1954 జూన్ 13 నుంచి 14 వరకు. సో మొట్టమొదటిది ఏ ప్రాంతంలో అంటే వరంగల్లో. రెండోది ఎక్కడ అంటే హైదరాబాద్లో. అధ్యక్షుడు ఎవరో చెప్పుకోవడం జరుగుతుంది. అధ్యక్షుడు ఎవరయ్యా అంటే మొదటి దానికి హయగ్రీవాచార్య. సో హయగ్రీవాచారి. సో మొదటి దానికి ఎవరండి? హయగ్రీవాచారి. రెండో దానికి శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. శ్రీశ్రీ అంటే ఎవరండి? శ్రీరంగం శ్రీనివాసరావు గారు అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరందరూ కూడా గమనించుకోగలగండి. ఎస్, మొదటి దానికి అధ్యక్షుడు హయగ్రీవాచారి, రెండో దానికి శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు చెప్తున్నాం. అయితే సో గెస్టులు ఎవరు వచ్చారు, అతిథి ఎవరు వచ్చినారు అనేది మనం మాట్లాడుకోవాలి. గెస్ట్ ఎవరు వచ్చారు? మొదటి దానికి టంగుటూరి ప్రకాశం పంతులు వచ్చారు. సో టంగుటూరి ప్రకాశం పంతులు గారు రావడం జరిగింది. సో ఈ యొక్క మనకి వరంగల్ ప్రాంతానికి టంగుటూరి ప్రకాశం పంతులు గారు వచ్చారు. టంగుటూరి ప్రకాశం పంతులు వచ్చి ఏమన్నారంటే విశాలాంధ్ర యావద ఆంధ్రుల హక్కు. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడా అంటే మొదటి సో మనకి విశాలాంధ్ర మహాసభలో సో యొక్క మనకి సో విశాలాంధ్ర యావద ఆంధ్రుల హక్కు అనేది ఎవరు అనే క్వశ్చన్ అడుగుతాడు. టంగుటూరి ప్రకాశం పంతులని ఆన్సర్ చేయవలసిందిగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క రెండో దానికి గెస్ట్గా ఎవరు వచ్చారంటే స్వామి రామానంద తీర్థ వచ్చాడు. ఏమన్నాడు ఇతనంటే విశాలాంధ్ర అనేది ఏర్పడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని చెప్పాడు. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ దాంట్లో గెస్ట్గా ఎవరు వచ్చారయ్యా అంటే టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన ఏమన్నాడంటే విశాలాంధ్ర అనేది యావద ఆంధ్రుల హక్కు అన్నాడు. ఈయన ఏమన్నాడంటే రెండో దానికి గెస్ట్గా వచ్చిన వ్యక్తి స్వామి రామానంద తీర్థ. ఆయన ఏమన్నాడయ్యా అంటే విశాలాంధ్ర ఏర్పడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాడు. ఇతర అంశాలు ఏమున్నాయి అయితే మొదటి విశాలాంధ్రలో సో గుర్తుపెట్టుకోవాలి, మొదటి విశాలాంధ్ర మహాసభలో సో ఈ యొక్క విశాలాంధ్రాన్ని ఆమోదించిన వారు ఎవరు? సో అదేవిధంగా విశాలాంధ్రాన్ని వ్యతిరేకించిన వారు ఎవరు అంటే విశాలాంధ్రాలు కావాలి అని తెలంగాణ నాయకులు కావాలని ఇద్దరు అంటారు, వద్దు అని ఇద్దరు అంటారు. చూద్దాం, విశాలాంధ్ర కావాలని తెలంగాణ నాయకులు ఆమోదించిన వారు, విశాలాంధ్ర కావాలని మొదటి యొక్క విశాలాంధ్ర మహాసభలో సో ఆమోదించిన వారు ఎవరయ్యా అంటే టిఎస్ మూర్తి, కోదాటి రాజలింగం అనేవారు విశాలాంధ్ర అనేది కావాలి అని చెప్పేసి మొదటి విశాలాంధ్ర మహాసభలో సో వీళ్ళు సో తెలపడం జరిగింది. వ్యతిరేకించింది ఎవరయ్యా అంటే మర్రి చెన్నారెడ్డి,
కేవీ రంగారెడ్డి. వ్యతిరేకించింది ఎవరయ్యా అంటే మర్రి చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి అనేవారు వ్యతిరేకించడం జరిగింది. ఆమోదించింది ఎవరయ్యా అంటే టిఎస్ మూర్తి, కోదాటి రాజలింగం అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే సో రెండో దాంట్లో అందరూ కూడా ఆమోదించారు. వాళ్ళు ఎవరయ్యా అంటే బూర్గుల రామకృష్ణారావు, పండిత్ నరేంద్రాజీ, నరసింహారావు. సో గుర్తుపెట్టుకోవాలి వీళ్ళందరూ కూడా. సో మొదటి దాంట్లో ఇద్దరు ఆమోదించారు, ఇద్దరు వ్యతిరేకించారు. మొదటి దాంట్లో ఇద్దరు ఆమోదించిన వారు టిఎస్ మూర్తి, కోదాటి రాజలింగం. వ్యతిరేకించిన వారు సో మనకి మర్రి చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి. రెండో దాంట్లో పూర్తిగా ఆమోదం తెలిపిన వారు బూర్గుల రామకృష్ణారావు, పండిత్ నరసింహారావు లేదా నరసింహారావు అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఆమోదం తెలపడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 1వ విశాలాంధ్ర సభ సో ఏ సంవత్సరంలో ఎక్కడ ఎవరు అధ్యక్షతన, గెస్ట్ ఎవరు, ఆమోదించింది ఎవరు, వ్యతిరేకించింది ఎవరు, 2వ విశాలాంధ్ర మహాసభ సో తేదీ సో ఇంత నీట్గా ఇంత క్లారిటీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోగలగాలి ఈ విషయం అనేది. ఇక్కడ సో ఈ విధంగా సో డిజైన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుందండి. విద్యార్థులందరూ కూడా గమనించుకోగలగాలి. ఎస్, మొదటి విశాలాంధ్ర మహాసభలో ఏమని నిర్ణయం తీసుకున్నారు? మొదటి విశాలాంధ్ర మహాసభ వరంగల్లో అయగ్రీవాచార్య అధ్యక్షన 1950 ఫిబ్రవరి 12 నుంచి 13 వరకు జరిగింది కదా. దాంట్లో నిర్ణయం ఏమి తీసుకున్నారా అంటే ఒకవేళ సో మొదటి విశాలాంధ్ర మహాసభలో నిర్ణయం ఏమి తీసుకున్నారంటే ఒకవేళ విశాలాంధ్ర ఏర్పడితే హైదరాబాద్ అనేది రాజధానిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ యొక్క విశాలాంధ్ర మహాసభలో సో ఒకవేళ విశాలాంధ్ర ఏర్పడితే హైదరాబాద్ యొక్క రాజధాని ఉండాలని ప్రతిపాదించుకున్నారంటే 1వ విశాలాంధ్రలోనా 2వ విశాలాంధ్రలో అంటే 1వ విశాలాంధ్ర మహాసభలో అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియచేయడం జరుగుతుంది. మరొక అంశము హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి చిట్ట చివరి ముఖ్యమంత్రి ఒకే ఒక వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి చిట్ట చివరి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే బూర్గుల రామకృష్ణారావు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. బూర్గుల రామకృష్ణారావు అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుందండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ మీ అందరికి కూడా తెలియపరచాను. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. రైట్, చాలా జాగ్రత్తగా అంశాన్ని సో మనము జాగ్రత్తగా గమనించుకోవడం జరుగుతూ ఉంది. రైట్.